ద మర్డర్ ఆఫ్ రెచెల్ నిఖిల్. ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత మనకు బీపీ జెన్యూన్ లెగుస్తుంది మామ. అయితే సోది లేకుండా ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత నాకేం అనిపించిందంటే, మీకు ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీస్ ఇష్టం ఉంటే ఇది పక్కా ఒకసారి చూడొచ్చు. చూడొచ్చు కాదు, చూడాలి కూడా పక్కా ఒక్కసారి. అయితే ఇది రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి దిగింది మామ. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కూడా బానే ఉంది, పర్లేదు. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 35 మినిట్స్ ఉంది. ఫ్యామిలీ వాచబుల్ అంటే వద్దు మామ అసల. ఒంటరిగానే చూడండి. ఇది క్రైమ్ డాక్యుమెంటరీ అనడం కంటే యూకే పోలీసుల నిర్లక్ష్యానికి ఇస్తున్న ఒక లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ లాగా అనుకోవచ్చు మామ. ఎందుకంటే అసలు బుర్ర ఉన్నవాడు ఎవడైనా ఇన్వెస్టిగేషన్ అలా చేస్తాడా అని మన జుట్టు మనమే పీక్కోవాల్సొస్తది. ముందు కథలోకెళ్తే 1992 జూలైలో లండన్ వింబుల్డన్ అనే ఒక ఏరియాలో రెచెల్ నిఖిల్ అనే ఒక 23 ఏళ్ల అమ్మాయి తన 2 ఏళ్ల కుర్రోడితో ఇంకా తన కుక్కతో కలిసి మార్నింగ్ వాక్‌కెళ్తారు. అక్కడ ఎవడో ఒక సైకోగాడు ఆమెని 49 సార్లు కత్తితో పొడిచి ఘోరంగా చంపేస్తాడు. ఆ దారుణానికి ఏకైక విట్నెస్ ఆ 2 ఏళ్ల పిల్లవాడు మాత్రమే. పాపం ఆ పిల్లాడి సిచ్యువేషన్ చూస్తే గుండెలు పిండైపోతాయి మామ. అయితే ఇక్కడ మన పోలీసుల మాస్టర్ మైండ్ ఇన్వెస్టిగేషన్ మొదలవుద్ది. అసలు ఎవిడెన్స్ లేని కోలిన్ స్టాగ్ అనే ఒక అమాయకుడిని పట్టుకొనొచ్చి వాడిని ఎలాగైనా ఇరికించాలి అనే లీజీ జేమ్స్ అనే అండర్ కవర్ లేడీ కాప్‌ని పెట్టి హనీ ట్రాప్ అనే చెత్త ప్లాన్ వేసి వాడిని ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. అసలు హంతకుడు రాబర్ట్ నాపర్ అనే అతను బయట ఫ్రీమియంగా తిరుగుతూ ఘోరాలు చేస్తూ ఉంటే, ఈ పోలీసులు మాత్రం కోలిన్ గడితో ఫేక్ లవ్ స్టోరీలు, ట్రాక్‌లో నడుపుతూ టైమ్ పాస్ చేశారు. చివరికి 2008లో అంటే ఆల్మోస్ట్ 16 ఇయర్స్ తర్వాత అడ్వాన్స్డ్ డీఎన్ఏ టెక్నాలజీ పుణ్యమా అని అసలు హంతకుడిని పట్టుకున్నారు మామ. అంతవరకి అసలు హంతకుడు బయట తిరుగుతూనే ఉన్నాడు దర్జాగా. ఇదే ఈ డాక్యుమెంటరీ ఉంటది మామ, మొత్తం ఈ స్టోరీ మీదే. అయితే ఈ డాక్యుమెంటరీలో పాజిటివ్‌లు మాట్లాడితే, వాళ్ళ దగ్గరున్న ఫుటేజ్‌ని వాడిన విధానం అయితే చాలా బా నచ్చింది మామ. రెచెల్ పార్ట్నర్ యాండ్రే, వాళ్ళ కొడుకు ఎలెక్స్ చెప్పే ఫస్ట్ హ్యాండ్ అకౌంట్స్ చాలా ఎమోషనల్‌గా రాగా ఉంటాయి. ఒక ఘోరమైన ట్రాజడీ నుంచి వాళ్ళు ఎలా బయటపడ్డారు అనేది చాలా నేచురల్‌గా మన పక్కన కూర్చొని చెప్పినట్టు ఉంటది మామ. అయితే ఇందులో నాకు నచ్చనిది ఏదైనా ఉందంటే రన్ టైమ్ మామ. 95 మినిట్స్ రన్ టైమ్ రబ్బర్ బ్యాండ్ సాగదీసినట్టు సాగదీశారు. ఒక 1 అవర్ 15 మినిట్స్‌కి ఈజీగా ట్రిమ్ చేసేయొచ్చు. అయినా సరే ఎడిటింగ్ టీమ్ వాళ్ళకి ఓపిక లేక వదిలేసినట్టున్నారు మరి. అయితే ఇంకో కామెడీ ఏంటంటే తప్పుగా అరెస్ట్ అయిన కాలిన్ స్టాక్‌కి పోలీసులు గట్టిగానే నష్టపరిహారం ఇచ్చారంట. కానీ ఈ డీటెయిల్స్ అన్నీ ఈ డాక్యుమెంటరీలో అయితే ఎక్కడ చూపించలేదు మామ. నేను ఒక ఆర్టికల్‌లో చూసిన తర్వాత గూగుల్‌లో రీసెర్చ్ చేస్తే తెలిసింది మా విషయం. మొత్తానికి చెప్పాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉండకూడదో తెలుసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ కేస్ స్టడీ అనమాట. మంచి ఇంటెన్స్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీస్ ఇష్టపడే వారికి ఇదొక సాలిడ్ వాచ్. కొంచెం ట్రాజిక్ అండ్ గ్రిప్పింగ్ స్టోరీ మీకు గట్టిగానే కనెక్ట్ అవుద్ది. మొత్తానికైతే అసలైన నేరస్తుడు బయట తిరుగుతుంటే అమాయకుడితో లవ్ ట్రాక్ నడిపిన పోలీసుల మాస్టర్ ప్లాన్ మావా ఈ డాక్యుమెంటరీ. అయితే ఈ డాక్యుమెంటరీ మీరు ముందే చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి.